హలో ఫ్రెండ్స్, ఈరోజు చిక్కుడుకాయ పొటాటో కర్రీ చేయాలనుకుంటున్నాను. ఆలుగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో చిక్కుడుకాయ, 2 ఆలుగడ్డలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కుక్కర్లో పెట్టి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఒక్క విజిల్లో సాఫ్ట్గా అయిపోయినాయి ఆలుగడ్డలు, చిక్కుడుకాయ కూడా. అంతకన్నా ఎక్కువ పెడితే చాలా మెత్తగా అయిపోతాయి కాబట్టి ఒకటే విజిల్ పెట్టినాను. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన అదే కుక్కర్ పెట్టాను. కుక్కర్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు, ఇందులో పసుపు, ఉప్పు ఏది వేయకూడదు. మనం కర్రీలో ఉడికించేటప్పుడు పసుపు, ఉప్పు సరిపడా వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇందులో ఏమి వేయట్లేదు. మన ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత టమాటా వేసాను. ఆలు ఉడకపెట్టిన వాటర్తో కలిపి మనము మళ్ళీ కుక్కర్లో అట్లానే వేసేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయట్లేదు నేను, అందులో ఉన్న వాటరే సరిపోతుంది కర్రీకి. కారం 1 స్పూను, ధనియా పొడి 1 స్పూను వేసుకొని బాగా టిఫిన్కి కర్రీ, కొద్దిగా నెయ్యి, 2 చపాతీలు పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నాను. చాలా హెల్దీ కర్రీ అండి, ట్రై చేయండి. బాయ్.